హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా బాగా తెలుసు ఈ పై కాయిన్ అనేది ఫ్యూచర్ లో ఏ విధంగా బలంగా పటిష్టంగా తయారవుతుందో అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు మన పై ప్రైస్ చూసినట్టయితే ఎంత ఉంది ఫ్రెండ్స్? నేను ఏదైతే ఈ వీడియో చేస్తున్నానో ఇప్పుడైతే మటుకి 0.67 అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది జరుగుతుంది. నా అభిప్రాయం ప్రకారం ఈ పైకాన్ ప్రైస్ అయితే ఎంతలో అయితే ఉండకూడదు, కానీ ఈ ప్రైస్ లో ఇప్పుడు ఉందంటే అది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. దీనికి కారణం ఏంటంటే ఈ పైకాయిన్ డైలీ ప్రతిరోజు కూడా ఎంతో కొంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే ఈ కాయిన్ ఇంకా ఈ ప్రైస్ లోనే ట్రేడ్ అవుతుంది. నమ్మకం లేకపోతే నేను ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఏదైతే ఈ పైకాయిన్ ఉందో నిన్న మార్కెట్ లో దీని సర్క్యులేటింగ్ సప్లై ఏదైతే ఉందో దాన్ని చూస్తే 6.91 బిలియన్ గా ఉండటం జరిగింది. కానీ అదే సర్క్యులేటింగ్ సప్లై ఈ రోజు కానీ మనం చూసుకుంటే 6.93 బిలియన్ గా ఉంది. నేను మిలియన్స్ లో చెప్పట్లేదు ఫ్రెండ్స్, బిలియన్స్ అంటే 20 మిలియన్ కాయిన్స్ ఎక్కువ. అదేవిధంగా ఈ కాయిన్ ప్రైస్ ని చూసుకుంటే నిన్న ఏదైతే ఉందో దానికంటే ఈ రోజు చాలా పాజిటివ్ గా ఉంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, మార్కెట్ లోకి ఈ కాయిన్స్ ఎక్కువ అన్లాక్ అయినా కానీ దీని మీద ఉన్న నమ్మకమే ఈ ప్రైస్ ని ఇలా స్టెబిలిటీగా ఉండటం జరిగింది. అందుకనే ఎక్కువ ఇన్వెస్టర్స్ కూడా ఈ కాయిన్ అట్రాక్ట్ అయితే చాలా బాగా చేసింది. మీరు ఒక డౌట్ అయితే అడగొచ్చు, ఏంటి సార్ మీరు ఇలాగే చెప్తున్నారు, ఈ క్రిప్టో మార్కెట్ లోని బిట్ కాయిన్ కూడా ఉంది కదా, బిట్ కాయిన్ అయితే రీసెంట్ టైమ్స్ లో అప్ సైడ్ మూమెంట్ చాలా బాగా చూసాం కదా, మరి పై కాయిన్ ఎందుకు ఇలాగ కింద కింద స్థాయిలోనే ఉండిపోయింది అని. దాని గురించి నేను చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మీరు మీ ఫ్రెండ్ అంటే ఒక దగ్గర కాదు, వేరు వేరు ప్లేస్ లో సేమ్ డిస్టెన్స్ లో ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నారు. సేమ్ డిస్టెన్స్ లోనే ఉన్నారు, కానీ అతను ఒక ప్లేస్ లో మీరు ఒక ప్లేస్ లో ఉన్నారు. మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్ సేమ్ డిస్టెన్స్ లో ఉంది. అది మీ ఫ్రెండ్ ఏదైతే వస్తాడో ఆ రూట్ మొత్తం చాలా క్లియర్ గా, ఎదురుగా ఏం వెహికల్స్ రాకుండా, ఎన్ని మలుపులు ఉన్నా కూడా చాలా క్లియర్ గా, అంతా పరిశుభ్రంగా, ఏ విధమైన అడ్డంకులు లేకుండా చాలా క్లియర్ గా ఉంది. మీరు వెళ్లే దారి అయితే ఏదైతే ఉందో ఫుల్ ట్రాఫిక్ తోటి, చాలా మలుపులతోటి అలా ఉందనుకోండి. మీ ఫ్రెండ్ వచ్చేదానికి మీరు అక్కడికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఒకసారి ఈ బిట్ కాయిన్ యొక్క సర్క్యులేటింగ్ సప్లై చూడండి ఎంత ఉంది ఫ్రెండ్స్, 19.85 మిలియన్. ఇది ఈ రోజుది కాదు ఫ్రెండ్, ఎప్పటి నుంచో కూడా అదే సర్క్యులేటింగ్ సప్లై అలాగే ఉండటం జరిగింది. అదే మనం పైకాయిన్ విషయానికి వస్తే ప్రతి రోజు కూడా 5 మిలియన్స్ కావచ్చు, 7 మిలియన్స్ కావచ్చు, 10 మిలియన్స్ కావచ్చు, నిన్న చూస్తే 20 మిలియన్స్ కావచ్చు, ఇలాగా అన్లాక్ అవుతూనే ఉన్నాయి. డైలీ సర్క్యులేటింగ్ సప్లై అనేది మార్కెట్లోకి వస్తూనే ఉంది. మార్కెట్లో ప్రతిరోజు వస్తున్నా కూడా ఒక ప్రైస్ ని అంత స్టెబిలిటీగా ఉందంటే దీనికి ఎంత సపోర్ట్ ఉందో, ఎంతమంది దీని మీద నమ్మకం పెట్టుకున్నారో దీన్ని బట్టి మనకి చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎన్ని కాయిన్స్ మార్కెట్లోకి అన్లాక్ అవుతున్నా కూడా ఈ కాయిన్ యొక్క ప్రైస్ ఒక స్టెబిలిటీని చూపిస్తుందో దీన్ని బట్టి క్రిప్టో మార్కెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది $5 వరకు వెళ్ళటానికి తన జర్నీని స్టార్ట్ చేసింది అని చెప్తున్నారు. ఏదైతే వీళ్ళు చెప్పారో నా అభిప్రాయం ప్రకారం ఈ పై నెట్వర్క్ వాళ్ళు దీని యూటిలిటీని కానీ తొందరలో తీసుకుని వస్తే ఈ $5 వెళ్తుంది అనే విషయం పెద్ద గొప్ప విషయం అయితే ఏం కాదు ఫ్రెండ్స్, చాలా తొందరలోనే వెళ్తుంది. కాకపోతే వీళ్ళు దీనికి యూటిలిటీని తీసుకుని రావాలి. అది ఎంత తొందరగా తీసుకొస్తే దీని ప్రైస్ మీద కూడా ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని మిలియన్ కాయిన్స్ ప్రతిరోజు అన్లాక్ అవుతున్నా కూడా దీనికి ఇంత స్టెబిలిటీగా ఉందంటే ఈ ప్రైస్, అదే యూటిలిటీ స్టార్ట్ అయితే ఇంకా పెరగడానికి ఛాన్స్ ఎక్కువ అవుతుంది కదా, అందువల్ల చెప్తాను ఫ్రెండ్స్. అలాగే నేను ముందు వీడియోలో కూడా ఒక విషయం చెప్పడం అయితే జరిగింది. అదేంటంటే క్రిప్టో మార్కెట్ నుంచి ఈ పై కాయిన్స్ ఒక లార్జ్ క్వాంటిటీలో కొన్ని వ్యాలెట్స్ బై చేసి అయితే ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఒక్క కాయిన్ లోనే కాదు ఫ్రెండ్, క్రిప్టో మార్కెట్ లో ఉన్న కాయిన్స్ లో చాలా మంది వారికి ఏ కాయిన్ మీద అయితే నమ్మకం ఎక్కువగా ఉంటుందో వాటిని కొనుక్కొని వాళ్ళ వ్యాలెట్స్ లో భద్రపరుస్తారు. ఇలాంటి వాళ్ళని వేల్స్ అని పిలుస్తారు. సాధారణంగా ఏంటంటే ఇలా కొన్నారు అంటే వాళ్ళకి ఈ కాయిన్ గురించి ఇన్సైట్ న్యూస్ ఏదైనా వచ్చి ఉండాలి, లేదంటే ఆ కాయిన్ మీద ఎక్కువ నమ్మకం అయినా ఉండాలి. అదైతే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. నేను ఎందుకు ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నానంటే ఈ కాయిన్ మీద పాజిటివ్ గా చెప్పే వాళ్ళు ఉన్నా కూడా నెగిటివ్ గా చాలా మంది కూడా చెప్తున్నారు. ఇటువంటి విషయాలు చూసి మీరెవరు దాని గురించి కంగారు పడకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అంటే ఈ కాయిన్ కి ఎంత బలమైన పటిష్టమైన కమ్యూనిటీ ఉందో మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను.
దయచేసి మీరు మైనింగ్ చేసి లేదంటే ఏదైనా కొనుక్కుని ఉంచుకున్నా కూడా పైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సెల్ అయితే చేయొద్దు. ఇది ఫ్యూచర్ కోసం మీరు అలాగే మీ వ్యాలెట్ లో ఉంచుకోవడం కాదు ఫ్రెండ్స్. మీ వ్యాలెట్ కున్న పాస్పిరేషన్ బట్టి దయచేసి ఎవరికి షేర్ అయితే చేయొద్దు. దానివల్ల మీకు ఉన్న పైన కోల్పోవడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. లేదు నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.